మరి తర్వాత అప్రిషియేట్. ఓకే. అవునండి. Yes. Okay. So is my blackboard is visible to you, right? Okay. Yes. బ్లాక్ బోర్డ్ కనపడుతుందండి. Yes. Excellent. Excellent. Super. So now, so we'd like to discuss today's session is operating system. What is operating system? Okay. Good. Okay. What is operating? What is an operating system? Yes. Okay. Reality law. Yes. General గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఎస్ మీకు ఆల్రెడీ తెలుసు కొంచెం. ఎస్, దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ రామ్ సుందర్. గుడ్. దిస్ ఇస్ యూ అండ్ దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్ ఆర్ desktop or whatever it is. This is your mobile. Yes, this is your mobile. Good. So and at the same time this is your server. So chusara, desktop or PC or laptop, whatever it is, this is the first device. And the second device is what? Mobile. This is the second device. And the third device is what? Server. So this is called electronic device. Electronic device. All are electronic devices. Okay. Good. All are electronic devices. See, this is you, this is Ramasundar. Okay, good. Now the question is, the Ramasundar can speak Telugu. Yes, can understand Telugu, can speak Telugu, can understand English, can it speak English, some other languages, right? So the Ramasundar can speak everything, but all these are human languages. All are human languages. That means the Ramasundar can understand human language, can speak human language only. Okay, fine, excellent. But what about this electronic devices? All electronic devices can speak, different language. That means what? What is that language? That language name or binary language, binary. So binary language means what? Zeros and ones. Yes, zeros and ones. సో ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, సర్వర్ అయినా ఏదైనా సరే ఒక భాష మాట్లాడతాయి. ఆ భాష బైనరీ లాంగ్వేజ్. ఆ బైనరీ లాంగ్వేజ్, దట్ మీన్స్ బైనరీ లాంగ్వేజ్ ఇండికేట్స్ దట్ జీరోస్ అండ్ వన్స్. దట్ మీన్స్ ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, సర్వర్ అయినా కెన్ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్. దట్స్ ఇట్. బట్ రామసుందర్ హ్యూమన్ లాంగ్వేజ్, తెలుగు వచ్చు వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చు, సంథింగ్ తమిళ్, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యూమన్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ is Ram Sundar directly trying to connect with this laptop? Yes or no? The Ram Sundar directly connect with the server. But Ram Sundar language emo human language, VE Bhasha emo binary language. So binary language we can also call as a mission language. Yes, mission. It's mission language. That means that the electronic devices can understand this mission language. Good. సో ఇక్కడ క్లాషెస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ చెప్పాలంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ భాష రామసుందర్కి తెలియదు, రామసుందర్ భాష ఎలక్ట్రానిక్ డివైజెస్ తెలియదు. బట్ రామసుందర్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ దిస్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా కనెక్టివిటీ ఏర్పడుతున్నప్పుడు ఏం జరిగింది అంటే క్లాషెస్ వస్తున్నాయి. భాష తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే మధ్యలో ఒక మీడియేటర్ ఎంటర్ అయ్యాడు. ఎస్, దిస్ ఇస్ అ మీడియేటర్ బాస్. ఓకే, మీడియేటర్ ఇక్కడ ఎంటర్ అయ్యాడు. సో ఈ మీడియేటర్ ఏం చేస్తున్నాడంటే, మీరు ఏదైతే హ్యూమన్ రిక్వెస్ట్ ఇచ్చారో, ఎస్, ద హ్యూమన్ రిక్వెస్ట్ అంటే ఏం సార్ మాకు అర్థం కాదు. హ్యూమన్ రిక్వెస్ట్ అంటే మీరు ఎస్ ఏదైనా సరే ఒక రిక్వెస్ట్, ఒక మొబైల్కైనా, ఒక ల్యాప్టాప్ కైనా, ఒక సర్వర్ అయినా ఏదైనా ఒక పని చేయమని ఇస్తారు. ఆ పని చేయమని ఇచ్చినప్పుడు ఆ పనిని వీడు తీసుకుంటాడు. ఎస్, రిక్వెస్ట్ ని వీడు తీసుకుంటాడు. ఎవరు వీడు? మీడియేటర్. ఎస్, మీడియేటర్ తీసుకొని ఆ పనిని మొత్తాన్ని ఎస్ దీనికి తగిన విధంగా ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఏది? మిషన్ కి తగిన. దట్ మీన్స్ వాట్? బైనరీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ అయింది మీ రిక్వెస్ట్ అంతా. అప్పుడు బైనరీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ అయిపోయి చేసేసి అప్పుడు వెంటనే ఈ ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, సర్వర్ కానీ ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు ఇచ్చిన రిక్వెస్ట్ అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వీడు ట్రాన్స్లేటర్ యాక్చువల్ గా, వీడు మీడియేటర్ యాక్చువల్ గా. దిస్ ఇస్ ఇంటర్ఫేస్.
This is an interface between you and your laptop, you and your server, you and your mobile. అంటే మీ మొబైల్ కి, మీ సర్వర్ కి, మీ ల్యాప్టాప్ కి మధ్యలో ఉండే వ్యక్తి ట్రాన్స్లేటర్ ఆర్ మీడియేటర్ అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ అనుకోండి మీరు. సో ఈ ఇంటర్ఫేస్ ఏం చేస్తాడంటే it takes the user request and translate into machine understandable format or binary format so that the machine can understand your language. Otherwise the machine cannot understand your language. ఈ ప్రపంచంలో ఏ డివైస్ తీసుకున్నా ఇదే జరిగింది. ఈ ప్రపంచంలో డివైజెస్ మొత్తంలో ట్రాన్స్లేటర్ ఉండాలా. ట్రాన్స్లేటర్ లేకపోతే ఏమైంది సార్, డివైస్ వేస్ట్, పనికిరాదు, వేస్ట్. అలా చూసుకోవటం అంతే. మొబైల్‌లో ఈ ట్రాన్స్లేటర్ ఉండాలా? యెస్, మొబైల్‌లో ఈ ట్రాన్స్లేటర్ ఉండాలి. సర్వర్‌లో ఈ ట్రాన్స్లేటర్ ఉండాలా? సర్వర్‌లో ఉండాలి. ల్యాప్‌టాప్‌లో అన్నిట్లో ఈ ట్రాన్స్లేటర్ ఉండాలి. వి మస్ట్ ప్లేస్ దిస్ ట్రాన్స్లేటర్. అదర్‌వైజ్ యూ కెనాట్ ఏబుల్ టు వర్క్ విత్ దిస్ ఎలక్ట్రానిక్ డివైసెస్. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఈ ట్రాన్స్లేటర్ అనేవాడు ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్స్లేటర్ అనేవాడు ఏం చేస్తాడు సింపుల్‌గా చెప్పాలంటే, యెస్ ఫ్రెండ్స్, ఓకే. సో సరే చూద్దాం. ట్రాన్స్లేటర్ అనేవాడు అసలు ఈ ట్రాన్స్లేటర్ గొడవ ఏంది? యెస్, ఈ ట్రాన్స్లేటర్‌నే మనం ఏమని పిలుస్తామంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. Yes, OS is an interface between user and server, user and computer, user and PC, something called అట్లా మనం మాట్లాడుకోవాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. వీడు చేస్తున్నాడు ఈ పనంతా. అంటే దాని అర్థం ఏంటి? యెస్, ఇక్కడ ల్యాప్‌టాప్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మొబైల్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, సర్వర్‌లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. యెస్, యెస్. ఓకే, గుడ్, ఫైన్. సో నౌ ఇప్పుడు చూడండి ఆపరేటింగ్ సిస్టమ్‌కి డెఫినిషన్ ఎట్లా చెప్పాలా అనేదని చాలా మందికి కొంత ఇబ్బంది పడతా ఉంటారు. సో యాక్చువల్‌గా చెప్పాలంటే ఓఎస్, ఓఎస్, ఓఎస్. ఓకే. ఓఎస్ స్టాండ్స్ ఫర్ మీకు తెలుసా ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓఎస్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ or translator between is OS is an interface or a translator between user and yes friends, user and computer అనుకోండి simple, or mobile, or you can say server. So OS takes the user request, yes, and translates into machine understandable format. That means binary format. Machine understandable format. That is what? That is binary format. Okay. So that the machine can understand your request or your language, whatever it is. Otherwise, the machine cannot understand. This is what operating system generally. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా అని చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ సాఫ్ట్వేర్. కావాలంటే అట్లా రాసుకోండి. ఎలా చెప్పగలరు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ సాఫ్ట్వేర్ అని? కొంచెం ముందు క్లాస్లో మనకు అర్థమైంది. ఓకే, గుడ్. సో దిస్ ఇస్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏ డివైస్ పనిచేయాలన్నా దాంట్లో ఓఎస్ ఉండాలి, అదర్వైజ్ ఆ డివైస్ పనికిరాదు అనేది మనకు అర్థమైంది. అది సర్వర్ కూడా, ఎస్, అంతే కదా, మనం సర్వర్ మీద పనిచేస్తాం కాబట్టి మనం సర్వర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ ఏం చేశారు మార్కెట్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. యెస్, మనకు ఆల్రెడీ తెలుసు. సో మార్కెట్‌లో ఎలా ఉంటది? జనరల్‌గా మనకు తెలుసు మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ ఉంది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఉంది. గుడ్. తర్వాత మనకి ఇంకొక కంపెనీ కూడా ఉంది. ఏంటది? యెస్ ఫ్రెండ్స్, మైక్రోసాఫ్టే కాదు, తర్వాత యాపిల్ అనేది కూడా ఒక కంపెనీ, ఆర్గనైజేషన్. యెస్, యాపిల్ తర్వాత నెక్స్ట్ కేస్‌లో, యెస్ ఫ్రెండ్స్, యాపిల్ తర్వాత నెక్స్ట్ కేస్‌లో చూడండి ఐబిఎం అనుకోండి. ఐబిఎం అర్థమైందా? సో మైక్రోసాఫ్ట్ ఉంది, యాపిల్ ఉంది, ఐబిఎం ఉంది. ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ ఏంటండి సార్? ఐబిఎం, గూగుల్.
తర్వాత ఏముంది ఎఫ్ఎస్ఎఫ్ ఇవి ఆర్గనైజేషన్స్ అనుకోండి మీరు. సో జనరల్ గా వీళ్ళందరూ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఏంటంటే ఓఎస్ తయారు చేశారు. యాపిల్ వాడు కూడా ఓఎస్ చేశాడు, ఐబిఎం వాడు కూడా ఓఎస్ చేశాడు, గూగుల్ వాడు కూడా ఓఎస్ చేశాడు, ఎఫ్ఎస్ఎఫ్ కూడా ఓఎస్ చేశాడు. ఓకే. అయితే మైక్రోసాఫ్ట్ ఏం చేశాడంటే సింపుల్ గా 3 రకాల ఓఎస్లు చేశాడు. OS1, OS2, OS3. యాపిల్ వాడు కూడా 3 రకాల ఓఎస్లు చేశాడు. అంటే ఎట్లా OS1, OS2, OS3. ఐబిఎం వాడు మాత్రం ఒకే ఓఎస్ చేసుకున్నాడు. బాబు నాకు ఒకటి చాలమ్మన్నాడు. గూగుల్ అనేవాడు ఒకే ఓఎస్ చేసుకున్నాడు. ఎఫ్ఎస్ఎఫ్ అనేవాడు ఒకే ఓఎస్ చేసుకున్నాడు. ఇదంతా అరే ఏంటి అందరూ సింగిల్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నా వీడేంటి 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడని నేను అడిగా. ఎవరు? మైక్రోసాఫ్ట్, యాపిల్ 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు వాళ్ళు. అప్పుడు నేను అడిగాను, ఏంటి బాబు వాట్ ఈస్ దిస్ అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఆపరేటింగ్ సిస్టమ్ 1 అనేది సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ అండ్ క్రియేటెడ్ ఫర్ మొబైల్స్ ఓన్లీ. ఓన్లీ మొబైల్స్ కే పనిచేస్తుంది ఇది అంతే. ఓకే. సో ఇదేంటిది? ఇది ఓన్లీ కంప్యూటర్స్ కే పనిచేస్తదమ్మా. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పీసీ, పర్సనల్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్ వాటెవర్ ఇట్ ఇస్. సో ఇదేంటిది? దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ క్రియేటెడ్ ఫర్ డిజైన్ ఫర్ సర్వర్స్. అంటే 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఒకటేమో మొబైల్స్ కోసం, రెండోదేమో కంప్యూటర్స్ కోసం, మూడోదేమో సర్వర్స్ కోసం. అలాగా. సో జనరల్ గా ఇదేంటిది యాపిల్? యాపిల్. వీడేంది? వీడు కూడా మొబైల్స్ కోసం మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్ అట్లా తయారు చేశాడు. సో చూసారా? మొబైల్స్, కంప్యూటర్స్, సర్వర్స్ అంటే 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఎవడు? మైక్రోసాఫ్ట్, యాపిల్. బట్ వాట్ అబౌట్ ఐబిఎం? సో ఐబిఎం అనేవాడు ఏం చేశాడంటే, బాబు నాకు ఒకటే సరిపోద్దమ్మా అని చెప్పి ఒకటి తయారు చేసుకున్నాడు. ఓన్లీ సింగిల్ వన్. అది ఎక్కడ పనిచేసిద్దంటే అది సర్వర్స్ లోనే పనిచేసిద్ది. అలాగ తయారు చేసుకుని సర్వర్స్ లో మాత్రమే పనిచేసిద్ది ఇది. ఎక్కడ పనిచేయదు అట్లా. మొబైల్స్ లో, ల్యాప్టాప్ లో నో 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 వే. ఓకే. సరే మరి గూగుల్ ఏంది? బాస్ ఇది నా ఓఎస్ ఓన్లీ మొబైల్స్ లో మాత్రమే పనిచేస్తుంది అంతే అన్నాడు వాడు. ఓన్లీ మొబైల్స్ అంటే. మరి ఎఫ్ఎస్ఎఫ్ టచ్ చేశాడు. ఎఫ్ఎస్ఎఫ్ అంటే ఏంది? ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. This is a big organization that is giving you a free kind of softwares to the customers, to the public. That's it. This is what a organization, foundation, free software foundation. ఓకే. బానే ఉంది. ఇప్పుడు వాడేం చేశాడు? ఒక ఓఎస్ తయారు చేశాడు. బట్ దిస్ ఓఎస్ ఎక్స్క్లూజివ్లీ క్రియేటెడ్ ఫర్ సర్వర్స్ ఓన్లీ. ఓహో! సర్వర్స్ కు మాత్రమే పనిచేశారు. చూసారా? చాలా మంది సర్వర్స్ కోసమే ఓఎస్‌లు తయారు చేశారు. కొంతమంది అయితే యెస్ డైరెక్ట్ గా మొబైల్స్ కోసం ఓఎస్‌లు చేశారు. ఇట్లా చేశారు. సో వీళ్ళల్లో ఇది స్టోరీ. సో వీళ్ళల్లో మైక్రోసాఫ్టోడు ఏం చేశాడు? ఓఎస్ తయారు చేశాడని చెప్పాం మనం. మరి ఏ రకాల ఏంటి అసలు మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేర్స్ ఏంటి? మొబైల్స్ కోసం ఏం తయారు చేశాడంటే మొబైల్స్ కోసం ఓఎస్ తయారు చేసాడు. ఆ ఓఎస్ పేరు విండోసే. ఓకే. మరి ఇదేందిది? దీని పేరు కూడా వాడు విండోస్ అనే పెట్టాడు. ఓకే. సర్వర్ ఇది కూడా విండోస్ అనే పెట్టాడు. అయితే లాస్ట్‌లో విండోస్ సర్వర్ అని తగిలిచ్చాడు పేరు. జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ సర్వర్ అని ఇచ్చాడు. మరి ఇదేంది? వాట్ అబౌట్ దిస్ యాపిల్? సో యాపిల్ కూడా ఒక మొబైల్ కోసం ఓఎస్ తయారు చేశారు. ఆ ఓఎస్ ఏంది అంటే ఫ్రెండ్స్. ఆ ఓఎస్ పేరు ఐఓఎస్. అంటే ఏంది? ఇది మొబైల్స్ లో డివైసెస్ లో పనిచేస్తుంది. ఓకే. మరి ఇదేంటిది? ఇది మ్యాక్. మ్యాక్. సో ఇదేంటిది? ఇది కూడా మ్యాకే. అంటే యాపిల్ అనే కంపెనీ సర్వర్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. యెస్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, పీసీస్ కోసం కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. ద ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఈస్ మ్యాక్. ఓకే. బాగానే ఉంది. మరి ఇక్కడ వాట్ అబౌట్ ఐబీఎం? ఐబీఎం వాడు కూడా సర్వర్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. బట్ అది ఓఎస్ బై 360. ఏంటిది ఓఎస్ బై 360? ఇదేంటిది అసల? ఇది ఓఎస్ పేరు. తర్వాత ఏంది? జెడ్ బై ఓఎస్. ఇదేంటిది? ఓఎస్ పేరు. ఎక్కడ? సర్వర్‌లో పనిచేసిద్ది. తర్వాత ఇంకోటి ఏఐఎక్స్. ఇదేంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఎక్కడ పనిచేసిద్ది? సర్వర్స్‌లో. ఎవరు తయారు చేశారు ఇవన్నీ? బిల్డ్ చేశారు ఐబీఎం. సో ఇవి సర్వర్స్‌లో పనిచేస్తాయి. ఆల్ దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ రన్నింగ్
ఆన్ సర్వర్స్. ఏం సార్ మొబైల్‌లో పనిచేయదు? నో వే. నో, నో, నో. మొబైల్స్‌లో పనిచేయదు. సో, అట్లాగా అవి ఓకే. సో, వాట్ అబౌట్ గూగుల్? సో, గూగుల్ వాడికి ఏం చెప్పాడంటే, "బాబు వాట్ ఈస్ దిస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్?" అంటే అప్పుడు వాడు చెప్పాడు, "బాబు గూగుల్ అనే వ్యక్తి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి దాని పేరు ఆండ్రాయిడ్. దిస్ ఈస్ ఎ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ. నాట్ ఫర్ ల్యాప్‌టాప్, నాట్ ఫర్ సర్వర్స్. ఓకే. బట్ వాట్ అబౌట్ దిస్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫర్ ఎఫ్ఎస్ఎఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికోసం? అది సర్వర్‌ల కోసమే తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ దాని పేరు. దాని పేరేంటి సార్? అది లైనక్స్. అది విషయం. అది లైనక్స్. యెస్. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాస్ క్రియేటెడ్ బై ఎఫ్ఎస్ఎఫ్. Inside this FSF, one fellow is available. That fellow created this Linux. అర్థమైందా? యాక్చువల్‌గా చెప్పాలంటే లైనక్స్ ఇక్కడ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్‌లో తయారు చేశారు. బట్ తయారు చేసిన వ్యక్తి వేరే వ్యక్తి. అర్థమైందా? సో, టోటల్‌గా ఖర్చంతా కూడా మెయింటెనెన్స్ అంతా చూసిన వ్యక్తి ఎఫ్ఎస్ఎఫ్. తయారు చేసిన వ్యక్తి వేరే ఉన్నాడు. లైనక్స్‌ని తయారు చేసిన వ్యక్తి వేరే ఉన్నాడు. సో, అతని పేరు లినస్ టార్వాల్డ్స్. అదే వేరే సబ్జెక్ట్. నేను చెప్తాను. ఇది స్టోరీ. సో, ఇక్కడ బిల్డ్ అయింది మాత్రం ఎఫ్ఎస్ఎఫ్‌లోనే. లైసెన్స్ ఎవరికుంది సార్? వాడికే ఉంది. అంటే ఫ్రీ లైసెన్స్ ఎవడికుంది సార్? వాడికే. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్‌కి మాత్రమే. దట్స్ ఇట్. థిస్ ఎ పర్సన్ క్రియేటెడ్ లైనక్స్. ఆ పర్సన్ పేరు లైనస్ టార్వాల్డ్స్ అంతే. ఆర్గనైజేషన్‌లో ఆ పర్సన్ ఈ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని తయారు చేశాడు. అంతేగాని సో, అతనికి దీనికి సంబంధం అతనికి ఎవరికి సంబంధం ఉంది? ఎఫ్ఎస్ఎఫ్ దానికి మాత్రమే సంబంధం. ఇది లైసెన్స్ మొత్తం దానిది. ఫ్రీ లైసెన్స్ యాక్చువల్‌గా. అందుకనే ఇది ఫ్రీ గాబట్టి మనం తీసుకోగలుగుతాం. ఓకే. బానే ఉంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్‌లో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యూ ఆర్ ఇన్‌స్టాలింగ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌సైడ్ యువర్ మొబైల్, దిస్ ఈస్ operating system which is useful for your laptop or PC, whatever it is. This is a operating system for సర్వర్. అట్లా సర్వర్స్ కోసం కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మొబైల్స్ కోసం కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా మార్కెట్‌లో. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది. వాడు మొబైల్స్ కోసం ఓఎస్ చేశాడని చెప్పాను. ఓకే. యాపిల్ ఉన్నాడు. వాడు గూడా మొబైల్స్ కోసం ఓఎస్ చేశాడని. మొబైల్స్ కోసం ఓఎస్ చేశాడు. మరి గూగుల్ ఉన్నాడు. ఆళ్ళు గూడా మొబైల్ కోసం ఓఎస్ తయారు చేసి ఓన్లీ మొబైల్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ మొబైల్స్. ఓకే. అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి మొబైల్ కోసం తయారు చేసిన ఓఎస్ పేరు విండోస్. ఓకే. ఇక్కడ మొబైల్స్ కోసం యాపిల్ ఈ ఓఎస్ పేరు ఏంటంటే ఐఓఎస్. ఓకే. ఇది మొబైల్స్ కోసం ఆండ్రాయిడ్ ఇది. అన్నీ నేను మొబైల్సే తీసుకున్నా ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు ఇది మార్కెట్. ఇది మార్కెట్‌లో మనకు తెలుసు ఆల్రెడీ. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ అవైలబుల్. సో, ఇట్లా సామ్‌సంగ్ ఉంది. వీడు సామ్‌సంగ్. యెస్. వీడు ఒప్పో. యెస్. వీడేంది రియల్‌మీ. యెస్. రియల్‌మీ. యెస్. ఇవేంటి సారీ. యెస్. ఒప్పో, రియల్‌మీ. యెస్. రెడ్‌మీ. ఓకే. ఇలా అందరూ చాలా మందున్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే, కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేసి పెట్టేశారు. కొన్ని లక్షల మొబైల్స్. యెస్. ఆల్ ఆల్ ఆర్ క్రియేటెడ్ లాక్స్ ఆఫ్ మొబైల్స్, లాక్స్ ఆఫ్ డివైసెస్. తయారు చేశారు గానీ, వీళ్ళకి ఓఎస్ కావాలి ఇప్పుడు ఫాస్ట్‌గా. వాళ్ళు ఓఎస్ కావాలి గదా! అంతే గదా! మొబైల్ డివైసెస్ తయారు చేశారు గానీ, ఆటిల్లో ఓఎస్ లేదు. మరి ఓఎస్ కోసం ఏం చేశారు? ఓఎస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు? ఓఎస్ తయారు చేసింది ఎవరు? వీళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గరికొచ్చాడు. ఫస్ట్ కేస్‌లో విండోస్ అంటే మైక్రోసాఫ్ట్ దగ్గరికొచ్చాడు. వాడి దగ్గర విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అది మొబైల్‌లో పనిచేసిద్ది. వాళ్ళొచ్చి అడిగారు. బాస్ గుడ్ మార్నింగ్ మైక్రోసాఫ్ట్." వెరీ గుడ్ మార్నింగ్" అన్నారు. ఓకే. ఏంటిది? ఇది యాక్చువల్‌గా మేము 20 లాక్స్ మొబైల్స్ క్రియేషన్ చేసాం. బట్ అది తయారు చేసాం. బట్ ఎనీవే వి నీడ్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌సైడ్ దిస్ మొబైల్స్ అన్నాడు. కరెక్టే ఇస్తా. కానీ ఇది ఫ్రీ గాదు. నువ్వు పే జేసుకోవాలన్నాడు. అయ్యో! పే జేసుకోవాలి. చాలా కాస్ట్ అయిద్ది. ఎంత అయిద్ది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి దగ్గర దగ్గర చెప్పాలంటే 10,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్. ఓహ్! 10,000 అంటే అప్పుడు 20,00,000 మొబైల్స్‌లో మళ్ళీ 10,000 అంటే చాలా ఖర్చవుతుంది. అంచనా యేసుకున్నాడు. అయ్యో! ఇదైతే వర్కౌట్ అవ్వదండి అని వెళ్ళిపోయాడు. బ్యాక్ టు హోమ్. ఎందుకు? చాలా ఖర్చవుతుంది. 20,00,000 మొబైల్స్‌లో నేను ఇది గాదు చాలా ప్రాబ్లమ్ వస్తాయి. సరే వాట్ అబౌట్ దిస్ ఐఓఎస్? ఇమాజిన్ దట్ సింపుల్‌గా అంటే ప్రైజ్‌ని అటు ఇటు గాకుండా జస్ట్
ఆ తర్వాత ఐఓఎస్ దగ్గరికొచ్చాడు. ఓకే బాస్ ఏంది వాట్ ఈస్ దిస్? ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఎనీవే దీనిని నేను పెయిడ్ ఫ్రీ గాదు అన్నాడు. ఫ్రీ గాదన్నాడు. మరేంది నాకు 20,00,000 మొబైల్స్ ఉన్నాయి. పెయిడ్ అంటే ఎట్లా? నువ్వేదో తగ్గించి నో, 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 నో. నేను ఐయామ్ ఎ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంపెనీ. ఓకే. బిగ్గెస్ట్ టాప్ ఎంఎన్‌సి. నేను ఇలాంటియన్ని చేయను. బట్ ఈ ప్రైస్ ఇది తీసుకెళ్ళన్నాను. ఏ ప్రైస్ ఎంత? 20,000 అన్నా. అప్పుడు 20,000 ఇంటూ 20,00,000 అంటే ఎంత? చాలా ఖర్చవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడేంటి మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు హోమ్. యెస్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికొచ్చాడు. మళ్ళీ ఇక్కడికొచ్చి గూగుల్‌ని టచ్ గూగుల్ యెస్ గుడ్ మార్నింగ్ గూగుల్ అన్నాడు. గుడ్ మార్నింగ్. యెస్ ఓకే. యెస్ గూగుల్ యెస్ వి మేడ్ 20 లాక్స్ మొబైల్స్. ఫర్ దట్ మొబైల్స్ వి నీడ్ ఆపరేటింగ్ సిస్టమ్. కెన్ యూ గివ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. యాహ్! సూపర్ సింపుల్ తీసుకెళ్ళండి అన్నాడు. అరే! ఇదేంటిది తీసుకెళ్ళమంటావు? ఫ్రీయా ఏంది? ఫ్రీ. ఓహో! ఫ్రీగానే తీసుకెళ్ళమా? ఫ్రీ. ఎన్ని మొబైల్స్ అయినా. అంటే ఒప్పో, రియల్‌మీ, రెడ్‌మీ వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి గూడా ఫ్రీ. అందరికి ఫ్రీ తీసుకెళ్ళనన్నాడు. అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఎన్ని మొబైల్స్ ఉన్నా అన్ని మొబైల్స్‌లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఫ్రీగా తీసుకెళ్ళండి. డౌన్‌లోడ్ చేసుకోండి. దట్స్ ఇట్ అంతే. డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి అన్నాడు. ఓహో! అంటే ఇప్పుడు మేమేం అడ్వాన్స్ నో అడ్వాన్స్ నథింగ్ ఈస్ దేర్. మరి మీరెట్లా? కరెక్టే. మీరు మాకు సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా ఇస్తున్నారు. మరి వాట్ అబౌట్ థిస్? ఎక్స్‌పెండిచర్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఏం లేదు బాస్. గుర్తుపెట్టుకోండి. రియాలిటీలో చెప్పాలంటే, ఇలాగా ఎవరైతే ఇక్కడ సపోజ్ నేనంటాను. ఒక 20,00,000 ఫోనుల్లో ఆండ్రాయిడ్ ఉంది. ఒప్పో ఒక 10,00,000 ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఉంది. రియల్‌మీ 10,00,000 మొబైల్స్‌లో ఆండ్రాయిడ్ ఉంది. అంటే ఈ ప్రపంచంలో కనిపించే మొబైల్స్ అన్నిట్లో ఆండ్రాయిడే ఉంటది. ఎందుకు? వై? బికాస్ థిస్ ఈస్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. థాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు దిస్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్. అందువల్ల ఈ ప్రపంచంలో కనపడే అన్ని మొబైల్స్‌లో 99% అన్ని మొబైల్స్‌లో అదే ఉంటది. ఒక్క పర్సెంట్‌లో మాత్రం ఐఓఎస్ అంతే. సో, ఇది యాక్చువల్‌గా స్టోరీ. ఆండ్రాయిడ్ అందుకు ఫేమస్ అయింది. ఇక వీళ్ళేం జేశారు, ఒకడు మన దగ్గర ఓఎస్ కొనుక్కునేదేంది, మనం వాడికి ఈ సెల్ జేసేదేంది. నో. మనమే ఫోన్‌లు తయారు చేద్దాం అని చెప్పేసి ఇది మైక్రోసాఫ్టోడు, యాపిలోడు ఫోన్‌లు తయారు చేయటం అలవాటు చేసుకున్నారిక. అందుకోసం వాళ్ళేం జేశారు, మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి ఒక ఫోన్ తయారు చేశాడు. మైక్రోసాఫ్ట్ లూమియా. ఈ ఫోన్‌లో అప్పుడు విండోస్ కనపడతదిక నీకు. ఈ ఫోన్‌లో మాత్రమే కనపడిద్ది. అంటే మైక్రోసాఫ్టోడు ఏం చేశాడు, ఒక మొబైల్ తయారు చేసే కంపెనీనే పర్చేజ్ చేశాడు. ఎక్కడ నోకియా. టేక్ ఓవర్ చేసి పడేసాడు. అంటే ఇప్పుడు నోకియా ఏంది? మైక్రోసాఫ్ట్ అయిపోయింది. నోకియా కంపెనీ లేదిక. మైక్రోసాఫ్ట్. నోకియా అనేది ఏంది? ఇట్స్ ఎ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బిగ్గెస్ట్ కంపెనీ. మొబైల్ ఫస్ట్‌లో. ఇప్పుడేం చేశాడు? దీంట్లో కలిపేసుకున్నాడు. అప్పుడేం చేస్తున్నాడు? మొబైల్స్ అన్నీ వాడి పేరు మీద రిలీజ్ చేస్తున్నాడు. ఆ మొబైల్స్‌లో ఓన్లీ ఓఎస్ ఉంటుంది. ఆ ఓఎస్ విండోస్ మాత్రమే ఉంటుంది. అంతే. వేరేయి ఉండవు. అది దాని స్టోరీ. మరి వాట్ అబౌట్ యాపిల్? యాపిల్ గురించి గూడా మీకు తెలుసు. యాపిల్ గురించి కూడా ఒక ఫోన్ తయారు చేసాడు యాపిల్. దాని పేరు ఐఫోన్. సో, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి గాబట్టి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏసాడు. దాని పేరే ఐఓఎస్. రియల్‌గా. ఇట్లా కొనసాగుతుందనమాట. అంటే ఇక్కడ ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఫ్రీగా వస్తుంది కాబట్టి అది పాపులర్ అయింది. ఇప్పుడు ఇది ఫేమస్ అయిపోయింది. ఎక్కడ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫేమస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదన్నా ఉందంటే ఆండ్రాయిడ్ అని చెప్పాలి మనం రియల్‌గా. సో, ఇది మొబైల్స్ గొడవ. ఇదేంటిది మనకి సర్వర్స్ గదా! మన క్లాస్ ఏంది సర్వర్స్ కదా! మొబైల్స్ ఎందుకు? అంటే అక్కడి నుంచి అర్థం చేసుకుంటే మనకు కొంచెం అర్థమైద్దని ఉద్దేశం. సరే. ఇప్పుడు ఈ గొడవలో మనకి ఇప్పుడు సర్వర్‌లకు వద్దాం. ఇప్పుడు సర్వర్‌లు. సో, సర్వర్‌లు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఓకే. బాగుంది. తర్వాత యాపిల్ ఓకే. బాగుంది. సర్వర్స్‌కొద్దాం. తర్వాత ఏముంది మనకి ఎఫ్ఎస్ఎఫ్ ఉంది. ఈ మూడిటిని కంపేర్ చేసుకున్నాం. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎఫ్ఎస్ఎఫ్. ఓకే. సో, మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి సర్వర్‌ల కోసం ఒక ఓఎస్ తయారు చేసాడు. ఓన్లీ సర్వర్ కోసం ఓఎస్ తయారు చేసాడు. యాపిల్ అనే వ్యక్తి సర్వర్స్ కోసం ఓఎస్ తయారు చేసాడు. సర్వర్‌ల కోసమే. ఎఫ్ఎస్ఎఫ్ అనే వ్యక్తి సర్వర్‌ల కోసం ఓఎస్ తయారు చేసాడు. ఎఫ్ఎస్ఎఫ్ అనే వ్యక్తి. సో, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి తయారు చేసిన ఓఎస్ పేరేందంటే విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అది సర్వర్‌లో పనిచేసిద్ది. ఓకే. ఎక్సలెంట్ ఫైన్. మరి యాపిల్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేందంటే మ్యాక్. అదెక్కడ పనిచేసిద్ది? అది సర్వర్‌లోనే పనిచేసిద్ది. మరి ఎఫ్ఎస్ఎఫ్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేందంటే లైనక్స్. అదెక్కడ పనిచేసిద్ది? అది కూడా సర్వర్‌లోనే పనిచేసేది.
మరి ఇందాక మీరేంది ఐబీఎం చెప్పారు. ఐబీఎం అవి చేశారు. అవి కూడా ఎక్కడ పనిచేస్తది? సర్వర్‌లోని పనిచేస్తది. ఆటి పేర్లేంది? ఏఐఎక్స్ ఇంకొకటి. తర్వాత ఏముంది? జెట్ బై ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. యాక్చువల్‌గా జెట్ బై ఆపరేటింగ్ సిస్టమ్స్ మెయిన్ ఫ్రేమ్స్‌లో వాడతారు. ఓకే. ఏఐఎక్స్ కూడా చాలా బాగా వాడతారు. అంటే ఓల్డ్ వర్షన్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో ఇప్పుడు మనం విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అన్ని సర్వర్‌లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. సో, ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఏదైనా ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ నడవాలంటే, ఏదైనా ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ సర్వర్స్. నేను ఈ బిజినెస్ రన్ చేయాలని నాకు సర్వర్‌లు కావాలి. సో, మై నేమ్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏబీసీ బ్యాంక్. దిస్ ఈస్ మై బ్యాంక్. సో, మై బ్యాంక్ పర్పస్ ఐ నీడ్ 1000 సర్వర్స్ బాస్. 1000 సర్వర్. 1000 సర్వర్‌లు కావాలని నేను అనుకుంటున్నా. సో, 1000 ఐ నీడ్ 1000 సర్వర్స్ ఫర్ మై బ్యాంక్ పర్పస్ టు రన్ మై బిజినెస్ ఎఫెక్టివ్‌లీ 1000 సర్వర్స్ కావాలి. ఓకే. సింపుల్. ఈ 1000 సర్వర్స్ నేను తయారు చేశా. ఓకే. గుడ్. సో, ఆల్ 1000 సర్వర్స్ ఆర్ క్రియేటెడ్. సింపుల్. 1000 సర్వర్స్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. బట్ నౌ ఐయామ్ లుకింగ్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఆపరేటింగ్ సిస్టమ్ కోసం చూస్తున్నా. ఎందుకు? మరి సర్వర్‌లు తయారు చేశాను గదా! మరి సర్వర్‌లన్నిట్లో ఓఎస్ ఎయాలా. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికొచ్చా. ఎక్కడికి? మైక్రోసాఫ్ట్‌కి. మైక్రోసాఫ్ట్ కంపెనీ గుడ్ మార్నింగ్ అని చెప్పా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏబీసీ బ్యాంక్ అన్నాడు. ఓకే. సో, ఆల్రెడీ సర్వర్‌లు తయారు చేశాను. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. మరి ఎంత ప్రైస్? ఫ్రీగా ఏమన్నా వస్తదా? నో, 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 నో. పెయిడ్ అన్నాడు. అయ్యో! పెయిడా? అంతే పెయిడ్. పర్చేజ్ చేసుకోవాలన్నాడు. మరి పెయిడ్ పర్చేజ్ చేసుకోవాలంటే 100 ఇంటూ సంథింగ్ కాల్డ్ ఇమాజినేషనే. యాక్చువల్‌గా ఆ సర్వర్ కాస్ట్ అంటే ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గదా! ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అట్‌లీస్ట్ మీకు చాలా ఉంటది. ఖర్చు ఎక్కువ ఉంటది. మరి ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనుక్కొని మనం ఈ 1000 సర్వర్స్‌లో ఎయాలంటే పర్చేజ్ చేసి మళ్ళీ ఎయాలంటే కష్టం. అందుకని గో బ్యాక్ అయిపోయాడు. మళ్ళీ ఇక్కడికొచ్చాడు. అడిగాడు. యాపిల్ వాట్ ఈస్ థిస్ అన్నాడు. ఏంటి? ఎంత? నీ ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఎక్కువగానే ఉంటదమ్మా. మరి నువ్వు అది బేర్ చేయగలవా అన్నాడు. అయితే కాస్ట్ అయితే మరి అంచనా ఏసుకున్నాడు. ఈ కాస్ట్ ఇంటూ ఈ సర్వర్‌లు అంటే ఎక్కువైపోద్ది కదా! ఇమాజినేషన్ చేసుకొని గో బ్యాక్ టు హోమ్. అంటే వీళ్ళందరూ ఏంది ఆపరేటింగ్ సిస్టమ్‌లు సేల్ చేస్తున్నారు. అంటే ఏంది పర్చేజ్ చేసుకొని నేను ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకోవాలా. పర్చేజ్ చేసుకోవాలా. ఓకే. మరి వీళ్ళేంది లైనక్స్ దగ్గరికొచ్చా. అంటే ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికొచ్చా. ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికొచ్చా. అప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ చెప్పాడు. "అరేయ్! గుడ్ మార్నింగ్ ఎఫ్ఎస్ఎఫ్" అన్నా. గుడ్ మార్నింగ్ ఐబీసీ బ్యాంక్ అన్నాడు వాడు. యెస్. ఓకే. నేనిలాగా సర్వర్‌లు తయారు చేశాను. ఒక 1000 సర్వర్స్ ఉన్నాయి. మరి ఆ 1000 సర్వర్స్‌లో ఓఎస్ లేదు. మరి ఆ ఓఎస్ మీరిస్తే నేను ఇన్‌స్టాల్ చేసేసుకొని వాడేసుకుంటా అన్నాడు. ఇస్తా కరెక్టే తీసుకెళ్ళిపో అన్నాడు. అదేందిది? పేమెంట్ ఏమన్నా లేదా? ఏం పేమెంట్ లేదు. ఫ్రీ అన్నాడు. అరేయ్! నాకేనా? అందరికేనా? అందరికీ ఫ్రీ. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్కళ్ళకి ఈ సాఫ్ట్‌వేర్‌ని నేను ఫ్రీగా అందజేయాలనుకుంటున్నాను. అందుకనే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాను. మీరు తీసుకెళ్ళండి అన్నాడు. అరే! చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఎక్సలెంట్‌గా దాన్ని యూజ్ చేయటం అలవాటు చేసుకున్నారు. యూజ్ చేస్తంటే ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. బిజినెస్ ఎక్సలెంట్‌గా నడుస్తా ఉంది. సర్వర్‌లు సూపర్‌గా నడుస్తున్నాయి. ఆ సర్వర్‌లకి అప్‌డేట్ లేదు. ఓఎస్‌కి అప్‌డేట్ లేదు. వైరస్ లేదు. ఫాస్ట్‌గా ఉన్నాయి. ఇవన్నీ గమనించారు. సో, గమనించిన తర్వాత ఇక త్రూఅవుట్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు గూడా లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాళ్ళ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు? వై? బికాస్ దిస్ ఈస్ ఎ ఫ్రీ సాఫ్ట్‌వేర్. This is a free software which was created by Linus Torvalds. Linus Torvalds. Linus Torvalds. Linus Linus Li so Linus Torvalds. ఇది అతని పేరు. Torvalds. ఇది అతని పేరు యాక్చువల్‌గా లినస్ టార్వాల్డ్స్. కాబట్టి అతను ఏం చేసాడు లైనక్స్ పెట్టేసాడు దాన్ని. లైనక్స్. లినస్ టార్వాల్డ్స్ ఈస్ ఎ పర్సన్ which were created Linux operating system. Linus Torvalds created Linux operating system. Okay. In the FSF, ఇన్‌సైడ్ ఎఫ్ఎస్ఎఫ్ ఆర్గనైజేషన్. అంటే ఎందుకు రాస్తున్నానంటే మీకు తెలీదు కదా! ఎక్కడ తయారు చేసాడు? ఇన్‌సైడ్ ఎఫ్ఎస్ఎఫ్ అంతే. ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఏంది? ఇట్స్ ఆర్గనైజేషన్. ఎఫ్ఎస్ఎఫ్ స్టాండ్స్ ఫర్
FSF. So FSF stands for Free Software Foundation. Okay. The aim of this FSF is the aim of this FSF is to provide a free software to the public. Is to provide a free software to the public. What is this? The aim of FSF. FSF aim ఏంటంటే free software ని public కి అందజేయాలి. That is aim of FSF. This is a foundation. This is a organization or foundation. Yes. In this organization, లైనెక్స్ తయారు చేశారు వాళ్ళు. ఓకే, గుడ్. ఎవరు తయారు చేసిందంటే లినక్స్ టార్వాల్డ్స్. బాగానే ఉంది. ఓకే, ఇది యాక్చువల్ గా స్టోరీ. అంటే సింపుల్ స్టోరీ. చాలా ముందు డెప్త్ కి వెళ్తే చాలా ఉంది దాని స్టోరీ. ఇది యాక్చువల్ గా అయితే మీరు చూడండి, రియాలిటీలో ఇక్కడ మీరు చూస్తే ఈ ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఆర్గనైజేషన్, అది లైనెక్స్ ఆల్రెడీ తయారు చేశారు, అయిపోయింది, బాగానే ఉంది. అంత ఫ్రీగా ఇస్తున్నారు మనకి మార్కెట్ లో. అంటే చాలా మంది ఏమంటారంటే, అసలు ఓఎస్ గురించి మీరు కోర్స్ ఎందుకు నేర్చుకుంటారు? చాలా మంది తెలియని ప్రశ్నలు. ఓఎస్ కదా, లైనెక్స్ అంటే ఏంది? లైనెక్స్ అంటే ఏంది? అది ఓఎస్. లైనెక్స్ అంటే ఓఎస్. ఓకే, మరి ఓఎస్ ని కోర్సుగా నేర్చుకోవడం ఏంది? దానివల్ల ఉపయోగం ఏంది? అసలు ఎవరు చెప్పారు మీకు? నేర్చుకుంటే జావా ఫుల్ స్టాక్, నేర్చుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్, నేర్చుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేర్చుకుంటే డేటా సైన్స్, నేర్చుకుంటే ఈ మధ్య జనరేటివ్ ఏఐ, ఇట్లా వస్తున్నాయి. అంతేగాని ఇవేంటి పాత చింతకాయ పచ్చడిలాగా ఈ ఓఎస్ నేర్చుకోవడం ఎవరు చెప్పారు అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తా ఉంటారు మనకి, కోర్స్ నేర్చుకునే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా. ఓఎస్ నేర్చుకుంటా, ఓఎస్ వల్ల ఉపయోగం ఏంట్రా అని. ఏది ఓఎస్ పేరు ఏంటంటే లైనెక్స్. ఓకే, లైనెక్స్. ఓకే, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, అరే బాబు చూడు, ఇదిగో ఈ ప్రపంచంలో బిజినెస్ నడుస్తుంది అంటే, ఎస్, ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా సరే ఆన్లైన్ లో యాక్సెస్ చేసుకోగలుగుతున్నావు అంటే, ఎస్, బిహైండ్ దాట్ there will be a plenty of servers, lot of lakhs of servers inside backside. Yes, there are lakhs of servers in the backside. ఆ సర్వర్స్ నడుస్తున్నాయి కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని చూడగలుగుతున్నావు. ఎస్, ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మూవీస్ చూడగలుగుతున్నావు. ఎస్, క్రికెట్ చూడగలుగుతున్నావు. ఎస్, ఇప్పుడే ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేస్తున్నావు, ఊబర్, ఓలా, ర్యాపిడో. ఎస్, ఇక్కడి నుంచి ఎస్, బయటికి వెళ్ళకుండానే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎస్, వాటితో పాటు ఆల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్, ట్రాన్స్ఫర్, పేమెంట్స్, ఎవ్రీథింగ్ ఆన్లైన్, డిజిటలైజేషన్, టోటల్ ఎంటైర్ థింగ్. సో నో నీడ్ టు గో టు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్యూ లైన్ లో నిలవాల్సిన అవసరం. అంటే డిజిటలైజేషన్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వర్స్. సర్వర్స్ ఇవన్నీ సర్వర్లే. ఎస్, సో ఈ సర్వర్లు ఎంటీగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సర్వర్స్ లో ఏమేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, సో దట్ ద సర్వర్ వర్క్స్, అదర్వైజ్ సర్వర్ డజంట్ వర్క్, సర్వర్ విల్ నాట్ వర్క్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏదైనా ఒక సర్వర్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలి తప్పకుండా. ఎస్, అప్పుడు దాకా అది సర్వరే. ఎప్పుడైతే మీరు ఈ సర్వర్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేశారో, ఆ ఓఎస్ పేరు లైనెక్స్ అనుకోండి. ఆ ఓఎస్ పేరు ఏంది? లైనెక్స్. ఆ ఓఎస్ పేరు లైనెక్స్. ఎస్. సో whenever you install the Linux operating system inside this server will become Linux server. అది విషయం. So whenever you install the Linux operating system inside this server will become Linux server. అందుకోసం మనం Linux server అంటాం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఉంది కాబట్టి ఆ సర్వర్ లైనెక్స్ సర్వర్ అయింది. సో ఆ సర్వర్ మీద ఈ వర్క్ అంతా జరుగుతా ఉంది. ఎస్. అంటే ఏంటి సార్ అది? అంటే ఈ ప్రపంచంలో కనిపించే 98% సర్వర్లు మొత్తం కూడా లైనెక్స్ సర్వర్లే. అందుకే లైనెక్స్ కి డిమాండ్ ఉంది. సో ఇక రియాలిటీలో చెప్పాలంటే మీరు కొన్ని లాంగ్వేజెస్ చూస్తున్నారు. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది కొత్తగా గో లాంగ్వేజ్ చూస్తున్నారు. గతంలో ఏముంది? పాస్కల్ ఉంది. గతంలో ఏముంది? అసెంబ్లర్ ఉంది. గతంలో ఏముంది? కోబాల్ ఉంది. గతంలో ఏముంది? PL/1 ఉంది. గతంలో ఏంది? ఆబ్జెక్టివ్ సి. గతంలో ఏంది? స్విఫ్ట్ సి. ఇవన్నీ
పాస్కల్, కోబాల్, స్విఫ్ట్ సి, ఆబ్జెక్టివ్ సి, పిఎల్ బార్ 1, రెక్స్, రెక్స్, పాస్కల్ ఇవన్నీ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఏంది మీరు చూసింది సి, తర్వాత సి ప్లస్ ప్లస్, తర్వాత జావా, తర్వాత ఏంది పైథాన్, తర్వాత ఇప్పుడేంది గో లాంగ్వేజ్. అయ్యో! అంటే ఏంది? యెస్. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మారుతున్నాయి. యెస్. ద చేంజింగ్ రాపిడ్లీ. యెస్. దట్ మీన్స్ వాట్? టోటల్‌గా ఎంటైర్ థింగ్. అంటే అక్కడ చూసింది ఇక్కడ, ఇక్కడ చూసింది అక్కడ. అంటే ఒక 3-5 ఇయర్స్‌కి మరిప్పుడు జావా డెవలపర్స్ ఉన్నారు. జావా మీద ప్రాజెక్ట్ ఉంది. యెస్. పైథాన్ డెవలపర్ ఉన్నారు. పైథాన్ మీద ప్రాజెక్ట్ ఉన్నది. గతంలో ఉన్న జావా డెవలపర్స్‌కి ఇప్పుడు పైథాన్ డెవలపర్ కంటే సార్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వి ఆర్ వర్కింగ్ అండర్ పైథాన్ అంటే మీరు చెప్తారు. ఇన్ దిస్ ప్రాజెక్ట్ వి ఆర్ వర్కింగ్ అండర్ జావా అని మీరు చెప్తారు. బట్ ఇక్కడి నుంచి వేరే కంపెనీకెళ్తే అక్కడ పైథాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ యువర్ స్కిల్ సెట్? తప్పకుండా మళ్ళీ మీరు పైథాన్ నేర్చుకొని ఫైట్ చేయాలి తప్పదు. ఎందుకు? అంతే తప్పటం ఇప్పుడు అది. అంటే మార్కెట్‌లో ఒకటి కంటిన్యూగా ఉండదు. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే రియాలిటీలో. కోబాల్ మనకి మెయిన్ ఫ్రేమ్స్ ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్‌లో కోబాల్ అంటే తిరుగులేని శక్తిగా ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడేంది కొంచెం ఇబ్బందయింది దానివల్ల. తర్వాత జావా ఎక్సలెంట్‌గా ఉంది. ఇప్పుడేంది పైథాన్. ఎందుకంటే మోర్ లైబ్రరీస్ వచ్చేసినాయి. ఎక్సలెంట్‌గా మనం కోడ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. లైన్స్ ఆఫ్ కోడ్ రెడ్యూస్ అయిపోయింది. సో లైట్ వెయిట్ ఇలాగా అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈరోజు ఉంది. నెక్స్ట్ ఇయర్‌లో ఉంటదా? ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్‌లో ఉంటదా? ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్‌లో ఉంటదా? మారదా? మారదు. నథింగ్. నో చేంజ్ ఎట్ ఆల్. వై? బికాస్ థిస్ ఇస్ ఎ ఫిక్స్డ్ బాస్. థిస్ ఇస్ ఫిక్స్డ్. దట్స్ ఇట్. అట్లా. సో, అది దానిలాగా కాదు యాక్చువల్‌గా. అది చేంజెస్ అవుతా ఉంటాయి. దట్ మీన్స్ వాట్? ది డేటా సైన్స్ మే బి అవైలబుల్ ఆర్ మే నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ 5 ఇయర్స్. వి డోంట్ నో. వి డోంట్ నో. అదే ఉంటదో లేదో మనకు తెలీదు. కానీ సర్వర్ ఉంటది. మీ పిల్లలకు గూడా లైనక్స్ గురించి మనం క్లాసులు జెప్పి వాళ్ళ చేత జాబులు కొట్టియొచ్చు. అంత అంత మంచి స్కిల్ సెట్. అంత మంచి స్కిల్ సెట్. ఏది లైనక్స్ అంతే దానికి తిరుగులేదిక. అంతే. దాన్ని బీట్ చేసే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే సచ్ ఎ వే దట్ సచ్ ఎ వే దట్ లైనక్స్ హాస్ బీన్ క్రియేటెడ్. బై లైనస్ స్టాల్వర్డ్స్. ఇక అన్ని ఫీచర్స్ దాంట్లో ఇచ్చేసాడు. వైరస్ లేదు. ఫస్ట్ పాయింట్. తర్వాత స్లో అవ్వదు. నెక్స్ట్ పాయింట్. తర్వాత ఫ్రీక్వెంట్ అప్‌డేషన్స్ ఉండవు. ఆ తర్వాత చాలా ఫాస్ట్‌గా పనిచేసిద్ది. సో, వైరస్ ఉండదు. అంటే హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఆ తర్వాత రీస్టార్ట్ అవ్వదు. సిస్ స అంటే అప్‌డేషన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి రీస్టార్ట్ అవ్వదు. అప్‌డేషన్స్ ఉంటే ఫ్రీక్వెంట్ అప్‌డేషన్స్ ఉంటే మెషిన్ రీస్టార్ట్ అవుద్ది. దీంట్లో అలా లేదు. అట్లా సచ్ వే థట్ లైనక్స్ క్రియేటెడ్ చేసాడు వాడు. సరే. అది బానే ఉంది. ఇప్పుడు ఫేమసా? ఇది ఫేమసే. అందరూ వాడుతున్నారు. ఈ ప్రపంచంలో అందరూ లైనక్స్ సర్వర్‌లు వాడతారు. ఇది లైనక్స్ కూడా యాక్చువల్‌గా. ఇది అందుకోసం మనం లైనక్స్ వాడతాం. ఫ్రీగా వచ్చే సాఫ్ట్‌వేర్. యెస్. సార్ అది చాలామంది ఇప్పుడు చిన్న పాయింట్ రాస్తుంటారు. విండోస్ అంటారు. ఆ! విండోస్ అని రాస్తారు. ఇక్కడేమో లైనక్స్ అని రాస్తారు. చాలా సందర్భాల్లో నేను జూసాను. లైనక్స్ అనేది లైనక్స్ అని రాసి ఫ్రీ అని రాస్తారు సార్. ఓకే. తర్వాత ఇంకో మాట కూడా రాస్తారు. ఏమని? ఓపెన్ సోర్స్ అని రాస్తారు. అరే! ఈ ఓపెన్ సోర్స్ గొడవేందసల? కొంతమంది ఏం రాస్తారు? లైనక్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటారు. ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ అంటారు. మరి విండోస్ ఫ్రీనా? పెయిడ్. ఓకే. పెయిడ్. మరి ఓపెన్ సోర్సా? నో. క్లోజ్డ్ సోర్స్. డిఫరెన్స్ చెప్పమంటే క్లోజ్డ్ సోర్స్. ఇది యాక్చువల్‌గా. విండోస్ అనేది క్లోజ్డ్ సోర్సు. ఇదనేది ఓపెన్ సోర్సు. విండోస్ అనేది పెయిడ్. లైనక్స్ అనేది ఫ్రీ. ఫ్రీగా వస్తది. థిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్. ఇయేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఇక్కడ విండోస్‌లో ఫ్రీక్వెంట్ అప్‌డేట్స్ వస్తాయి. బట్ లైనక్స్‌లో నో ఫ్రీక్వెంట్ అప్‌డేట్స్. యెస్. విండోస్‌లో వైరస్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ నో వైరస్. అట్ ద సేమ్ టైమ్ విండోస్‌లో ఒక ఫైల్‌కి వైరస్ పట్టిందంటే, అన్ని ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్ కేస్ లైనక్స్‌లో ఒక వైరస్ వచ్చిన ఒక ఫైల్‌కి అంతవరకే ఉంటది. నెక్స్ట్ ఫైల్స్‌కి స్ప్రెడ్ అవ్వదది. దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లైనక్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లైనక్స్. అంటే వైరస్ ఒకదానికే వస్తది. దాన్ని మనం రిమూవ్ చేసి పడేయొచ్చు. అప్పుడు మిగతా వాటిలకి ఎఫెక్ట్ ఉండదు. అట్లా కాదు. ఇది ఎప్పుడైతే ఒక ఫైల్‌కి అటాక్ అయిందో వైరస్ అన్ని ఫైల్స్‌కొచ్చేస్తాయి అవి. ఇక మనం ఓపెన్ చేసిన ప్రతి ఫైల్స్‌కి. అందుకనే వైరస్ వచ్చింది అని అంటారు. అంటే ఇక్కడ ఏంది వైరస్ వస్తది. వైరస్ రాకుండా ఉండడం కోసం మనం
ఎస్ వీ మస్ట్ మెయింటైన్ ద యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. ఇదొక ఖర్చు మళ్ళీ. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మెయింటైన్ చేయాలా. ఆ తర్వాత బిజినెస్ ఫంక్షనాలిటీ నడుస్తా ఉంటది. స్మూత్‌గా నడుస్తా ఉన్నప్పుడు ఈ ఈ ఈ మిషన్ ఉంది. ఈ మిషన్ విండోస్ మిషన్. అంటే విండోస్ మిషన్‌కి ఫ్రీక్వెంట్ అప్‌డేట్స్ వస్తాయని చెప్పాం. అప్‌డేట్స్ వస్తున్నాయి రీస్టార్ట్ అయిపోద్ది వెంటనే. అయ్యో! రీస్టార్ట్ అయితే బిజినెస్ ఏమైద్ది? యెస్ బిజినెస్ ఎఫెక్ట్ ఉంటది. అంటే నేనేమంటానంటే ఒక సర్వర్‌లో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏసుకుంటూ, ఒక సర్వర్‌లో మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదొక సర్వర్. ఇది రెండో సర్వర్. ఓకే. దీంట్కి ఓఎస్ కావాలి. దీనికి ఓఎస్ కావాలి. అవునా? సో, ఇది సర్వరే. దీన్ని మనం సర్వర్ అని పిలుస్తాం. ఇది సర్వరే. ఓకే. సర్వరు, మిషను, వర్చువల్ మిషను ఇవన్నీ నేను చెప్తాను ఏందనేది. ఓకే. అక్కడ ఈ ఫస్ట్ సర్వర్, ఇది రెండో సర్వర్. ఫస్ట్ సర్వర్‌లోనేమో విండోస్ ఏసా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏసా. రెండో సర్వర్‌లో ఏమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏసా. అప్పుడు ఫస్ట్ సర్వర్‌ని నేనేమని పిలుస్తాను? విండోస్ సర్వర్ అని పిలుస్తా. అది నేను చెప్పబోయేది. విండోస్ సర్వర్ అని పిలుస్తా. అంతే. రెండో సర్వర్ నేనేమని పిలుస్తాను? లైనక్స్ సర్వర్ అని పిలుస్తా. థాట్స్ ఇట్. అట్లనమాట. లైనక్స్ మిషన్. అంటే లైనక్స్ మిషన్, విండోస్ మిషన్ ఇట్లా మనం మాట్లాడుతున్నాం. అది ఇక్కడ నేను చెప్తున్నా. యెస్. ఓకే. సో, సరే సార్ మాకు ఈ గొడవ గాదు. ఈ ఓపెన్ సోర్సు, క్లోజ్డ్ సోర్స్ గొడవేంటి? ఫ్రీ అంటే ఫ్రీ అర్థమైంది. అంటే ఫ్రీ, ఓపెన్ సోర్స్ 2 ఒకటి కాదా ఏంది? ఒకటి కాదు. మరి చాలా మంది అట్లాగే అంటారే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనుకోని అనుకుంటారు గానీ, ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. వాట్ ఈస్ దిస్? ఫ్రీ ఈస్ ఎ డిఫరెంట్ వర్డ్ అండ్ ఓపెన్ సోర్స్ ఈస్ ఎ వన్ మోర్ డిఫరెంట్ వర్డ్. చాలా మందికి తెలీదది. డిఫరెంట్ బాస్. డిఫరెంట్. ఓకే. ఫ్రీ అనేది వేరు, ఇది వేరు. కరెక్టే సార్. ఇప్పుడు యునిక్స్ ఉంది గదా! యునిక్స్ మీరది చెప్పటం లేదేంటి యునిక్స్ అనేది? యునిక్స్ నుంచే గదా! లైనక్స్ వచ్చిందని మా సార్ జెప్పారు మాకు. యెస్. నో. కాదు. యునిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్. అంతేగాని యునిక్స్ నుంచి ఇది రాలా. యునిక్స్ ఫ్లేవర్ ఇది గాదు రియల్‌గా. చూడండి. ఇంటర్వ్యూ క్వెషన్. యునిక్స్ ఫ్లేవర్ లైనక్సా? నో. నో వే. ఎట్లా? హౌ కెన్ ఐ సే? హౌ కెన్ యూ సే? చెప్పొచ్చు. నెక్స్ట్ క్లాస్‌లో జెప్తా. ఇప్పుడు గాదు. నెక్స్ట్ క్లాస్‌లో ఏం జెప్తాను మీకు? అసలు ఫ్రీ అంటే ఏంటి? ఓకే. అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? దానికి మధ్య డిఫరెన్స్ ఏంది? లైనక్స్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ అని చెప్పారు మీరు. ఓకే. లైనక్స్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ అని చెప్పారు. ఓకే. విండోస్ ఈస్ ఎ క్లోజ్డ్ సోర్స్ అని చెప్పారు. వీటి మధ్య డిఫరెన్స్ ఎలా చెప్పగలరు? అది ఫ్రీ అంటే ఏంది? ఓపెన్ సోర్స్ అంటే ఏంది? వీటి మధ్య డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి? ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్‌లో చూస్తా. ఓకేనా? ఇలాగ. యెస్. రామ్ సుందర్. ఓకే అండి. సుందర్ అండ్ మధుకర్. ఎప్పుడు యాహ్! జాయిన్ ఓకే. 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 సూపర్. అయ్యారు? యాహ్! నేను ఒక 15 మినిట్స్ లేట్ అయింది నాకు. అయ్యో! ఓకే. ఈ డిస్కషన్ చూసుకోలేను అంత అవునవును. గుర్తులేదు. ఇంగ యాక్చువల్‌గా మనం ఏం చేసామంటే అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వచ్చేసాం. అసలు వాట్ ఈస్ వాట్ అని. హిస్టరీ నుంచి. సో యాహ్! బట్ ఇట్ వాస్ గుడ్ లైక్ గుడ్ కంటెంట్. చాలా యాహ్! మంచిగా అనిపించింది. గుడ్. బికాస్ యూ మస్ట్ అండర్‌స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఫస్ట్ తర్వాత మనం ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ అట్లా. ఓకేనా? అవును. సో అవును. ఈస్ ఇట్ హెల్ప్‌ఫుల్ టు యూ ఆర్ ఎనీథింగ్ రాంగ్? నో. నో. ఇట్స్ సూపర్ గుడ్. ఐ మీన్ ఐ యాహ్! లైక్డ్ ఇట్ లైక్ ద కంటెంట్. యాహ్! Good. So now tomorrow we are going to see free. అసలు చాలా మంది ఫ్రీ అంటారు. కొంతమందేమో ఓపెన్ సోర్స్ అంటారు. అసలు ఈ 2 వర్డ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి మీనింగ్ ఉంది. ఫ్రీ వేరు, ఓపెన్ సోర్స్ వేరు. సో, మనకి ఫ్రీగా వచ్చేది వేరు. ఓపెన్ సోర్స్ అనేది వేరు. ఆ వర్డ్సే వేరసలు రియల్‌గా. తర్వాత మనకి ఫ్రీ అంటే ఏంది? ఓపెన్ సోర్స్ అంటే ఏంది? మనం చూసి, ఆ తర్వాత మనం ఐ నో. ఏంటంటే హ్మ్. యునిక్స్ గురించి చూద్దాం. తర్వాత లైనక్స్ గురించి చూద్దాం. బట్ వాట్ ఈస్ ద ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ యునిక్స్ అండ్ లైనక్స్? వై ద లైనక్స్ ఫేమస్? వై ద యునిక్స్ డౌన్‌ఫాల్ ఏందనేది చూద్దాం. అంటే యునిక్స్‌కి, లైనక్స్‌కి డిఫరెన్స్‌లు చూద్దాం బాగా. అంటే మనం ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఇవి యాక్చువల్‌గా. యునిక్స్‌కి, లైనక్స్‌కి ఆ తర్వాత విండోస్‌కి ఈ 3 డిఫరెన్స్‌లు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? మీకు కూడా టైము సెట్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ సేమ్ టైమ్ మళ్ళీ రేపు మార్నింగ్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ చూద్దాం. ఫాస్ట్‌గా ఇక మనం క్లౌడ్‌లోకెళ్ళి లైనక్స్ మిషన్స్ తయారు చేసి ఫాస్ట్‌గా వెంటనే మనం ప్రాక్టీస్ మొదలు పెట్టేద్దాం. టోటల్‌గా ప్రాక్టీస్ మొదలు సో ఇది కేకే. సో మీ యాహ్! మీ ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు కరుణాకర్. కేకే అని పిలవాలా? కేకే కరుణాకర్. నో ఓకే. ప్రాబ్లమ్. నాట్ ఇష్యూ. ఓకే. ఓకే. నో ఇష్యూ. సో ఈ
మనం ఫస్ట్ లైనెక్స్ ఒక 2 వీక్స్ కంటిన్యూ చేస్తామా ఎట్లా? లైనెక్స్ మనం యాక్చువల్ గా ఎట్లా అంటే మీరు చూడండి. సో యాక్చువల్ గా హ్మ్. మనం ఎందుకు లైనెక్స్ నేర్చుకుంటున్నాం అంటే ఎస్ డెవాప్స్ కోసం మనం లైనెక్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. అంతే. డెవాప్స్ కోసం లైనెక్స్ నేర్చుకోవాలా. ఈవెన్ లైనెక్స్ అడ్మిన్ పర్పస్ కోసమైనా లైనెక్స్ నేర్చుకోవచ్చు. బట్ నో ప్రాబ్లమ్. బట్ మన 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 హ్మ్. మన ఎయిమ్ ఏందంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్ యూ మస్ట్ హావ్ ఎ లైనెక్స్ స్కిల్ సెట్ అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి డెవాప్స్ కోసం లైనెక్స్ ఎట్లా అంటే మనకి బేసిక్స్ మొత్తం నేర్చుకోవాలి. లైనెక్స్ బేసిక్స్. సరే బేసిక్స్‌తో పాటు కొన్ని ఫైల్స్ తోటి హౌ యూ వర్క్ విత్ దిస్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కొంత నేర్చుకోవాలి. అంటే ఫైల్స్‌తో డైరెక్టరీస్‌తో వర్క్ చేయటం ఎలా అని నేర్చుకోవాలి. ఓకే. ఆఫ్టర్‌వర్డ్స్ యూ మస్ట్ లెర్న్ యూజర్స్ అండ్ క్రియేటింగ్ ద యూజర్, సెట్టింగ్ ద పాస్వర్డ్, రీసెట్ ద పాస్వర్డ్స్ ఈ కాన్సెప్ట్ కొంత నేర్చుకుంటాం. యూజర్స్ అంటే యూజర్ మేనేజ్మెంట్ అనుకోండి దాన్ని. ఆ తర్వాత అసలు యాక్చువల్‌గా సూడో యూజర్ వస్తాడు పిక్చర్‌లోకి. అసలు సూడో యూజర్ అంటే ఎవడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సూడో యూజర్? సో వై వి యూజ్ సూడో యూజర్ అనే కాన్సెప్ట్ అక్కడ నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏమంటే గ్రూప్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే. దీని తర్వాత యాక్చువల్‌గా చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందంటే ఫైల్ మేనేజ్మెంట్ అంటారు. హౌ యూ ప్రొటెక్ట్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్‌సైడ్ లైనక్స్. సో ఫైల్స్‌కి, డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ ఎలా అసైన్ చేయాలి? పర్మిషన్స్ ఎలా తీసేయాలి? సో అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలి? అట్ ద సేమ్ టైమ్ అసలు ఫైల్స్‌ని, డైరెక్టరీస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఇవన్నీ గూడా మనం ఫైల్ మేనేజ్మెంట్‌లో చూస్తాం. సో ఆఫ్టర్‌వర్డ్స్ మనం ఏం చేస్తామంటే యెస్ ఫ్రెండ్స్ దగ్గరగా ప్రాసెస్ మేనేజ్మెంట్ చూస్తాం. ఎక్సలెంట్ కాన్సెప్ట్. ప్రాసెస్ మేనేజ్మెంట్ యాస్ వెల్ యాస్ సర్వీస్ మేనేజ్మెంట్. ఆ తర్వాత మీకు ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఏ సాఫ్ట్‌వేర్. సో, మీకు తెలుసు ఆల్రెడీ. సో, విండోస్ భాషలో మనం సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. లైనక్స్ భాషలో సాఫ్ట్‌వేర్‌నే మనం ప్యాకేజ్ అని పిలుస్తాం. ప్యాకేజ్ లైనక్స్‌లో. లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనం ప్యాకేజ్ అని పిలుస్తాం. దట్ మీన్స్ వాట్ హౌ యూ ఇన్‌స్టాల్ ఎ సాఫ్ట్‌వేర్, హౌ టు గెట్ ద రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ ఇన్‌సైడ్ మై సర్వర్, హౌ టు డౌన్‌లోడ్ ఎ సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ ద వెబ్‌సైట్, హౌ టు ఇన్‌స్టాల్ ఎ సాఫ్ట్‌వేర్ ఇన్‌సైడ్ మై లైనక్స్ మిషన్ ఇవన్నీ ప్యాకేజ్ మేనేజ్మెంట్ కింద వస్తాయి. సో, ఇవి నేర్చుకున్న తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే జిప్ గురించి నేర్చుకుంటాం. జిప్ ఇట్లా సింపుల్‌గా. సో, ఇవి మీకు గాని చక్కగా నేర్చుకోగలిగితే డెఫినిట్‌గా 1000% యూ ఆర్ ఎలిజిబుల్ టు లెర్న్ డెవాప్స్. అదర్‌వైజ్ చాలా కష్టంగా ఉంటది డెవాప్స్. చాలా ఇబ్బందిగా ఉంటది డెవాప్స్. అంటే వీటిని మొత్తాన్ని బై హార్ట్ చేసుకొని మళ్ళీ చేసినా గూడా డెవాప్స్‌కొచ్చేసరికి ఇబ్బందవుతదక్కడ. రిస్కొస్తది. వెనెవర్ యూ ఆర్ యూజింగ్ క్యూబర్నెటిస్ అండ్ డాకర్ అండ్ జెంకిన్స్ అండ్ సంథింగ్ ఏది ఉపయోగించినా సరే గిట్‌హబ్ ఏది ఉపయోగించినా సరే కొన్ని సందర్భాల్లో స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటది. వితౌట్ నోయింగ్ లైనక్స్. అందుకోసం మనం లైనక్స్‌లో ఇవి నేర్చుకుంటాం. ఇదొక 2 వారాలు నేర్చుకుంటే చాలు మనకి. 2 వీక్స్. అట్‌లీస్ట్ యూ మస్ట్ స్పెండ్ 2 వీక్స్. 2 వీక్స్ ఆఫ్ ద టైమ్. ఓహ్! ఓకే. డెఫినిట్‌గా మంచి కంటెంట్ ఇస్తాను నేను. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకిస్తాను. అంటే ఇది లేకుండా మనం నేర్చుకోగలమా అంటే నో. అంటే బై హార్ట్ చేసినట్టు ఉంటది డెవాప్స్. తర్వాత మనకి చాలా కష్టంగా ఉంటది డెవాప్స్. అన్నీ బై హార్ట్ బట్టి చేసుకోవాలి అంతా. ఏదైనా అవసరమైతే గూగుల్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు రిస్క్ వస్తది. మనకి వితౌట్ గూగులింగ్ ఆల్సో వి కెన్. ఇవి నేర్పిస్తాను నేను మీకు ఖచ్చితంగా. చాలా బాగా డెప్త్‌లో నేర్పించేస్తాను. ఓకేనా? చాలా బాగా. ఆఫ్టర్‌వర్డ్స్ మనం ఇక స్టార్ట్ చేస్తాం. ఎక్కడ? అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ పారలెల్‌గెళ్ళొచ్చు. లేదా నెక్స్ట్ డెవాప్స్ ఎళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. ఇది ఈ లైనక్స్ ఈ కాన్సెప్ట్ ఈ తెలిసిన తర్వాత వెంటనే మనం డెవాప్స్‌కి మూవ్ అవ్వచ్చు. నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే. ఓకే. నోట్ ఇష్యూ. మనం డెవాప్స్‌లో గూడా ఎలా స్టార్ట్ చేస్తామంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక మనం స్టార్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం డైరెక్ట్‌గా అంటే వర్చువలైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. వర్చువలైజేషన్ అసలు ఏంది వర్చువలైజేషన్ అంటే ఏంటి? అసలు ఏంటి? దాని ఉపయోగం ఏంటి? దాని యూజ్ ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి అలా ఎళ్ళిపోతాం. అక్కడ డాకర్‌కెళ్ళిపోతాం. డాకర్ వెంటనే స్టార్ట్ చేస్తాం డాకర్. సో, డాకర్ నుంచి మంచి ఎక్సలెంట్‌గా నేర్చుకొని మళ్ళీ క్యూబర్నెటిస్‌కెళ్ళిపోతాం. సో, క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఎలా చేయాలి? ఎలా మెయింటైన్ చేయాలి? ఏంటి? ఇవన్నీ స్టోరీ. దాని తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు గిట్‌హబ్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత అప్పుడు సీఏసీడీ. యెస్.
అట్లా నేర్చుకుంటే కొంత అవగాహన ఉంటది. ఎందుకంటే మీరు ప్రొఫైల్ మూవ్ చేసుకోవచ్చు ఫాస్ట్‌గా. ఎందుకంటే క్యూబర్నెటిస్, డాకర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్. సో, ఎంటైర్ బిజినెస్ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద కంటైనర్స్. డాకర్ కంటైనర్స్‌లోనే నడుస్తున్నాయి. ఎంటైర్ ఈ ప్రపంచంలో మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ మొత్తం గూడా మోనోలిథిక్ కాదు. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ కాబట్టి అప్లికేషన్స్ మొత్తం గూడా కంటైనర్స్‌లో నడుస్తున్నాయి. సో, కంటైనర్స్‌ని మేనేజ్ చేసేది క్యూబర్నెటిస్. సో, క్యూబర్నెటిస్, డాకర్‌కి ప్రెజెంట్ మంచి ప్యాకేజ్ ఉంది. మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. మంచి అవకాశాలు గూడా ఉన్నాయి. కాబట్టి ముందు మనం కేకే అవి వన్ స్టార్ట్ డౌట్. చేస్తాం. యాహ్! చెప్పండి. మీరు అంటే డైరెక్ట్ క్యూబర్నెటిస్, డాకర్ ఇట్లా ఇట్లా డాకర్‌తో ఈ వేలో స్టార్ట్ అవుతుంది. వెళ్దామంటారు కదా! ఆ! సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి సబ్జెక్ట్ పరంగా? అంటే అడ్వాంటేజ్ ఏందంటే ఫాస్ట్‌గా సబ్జెక్ట్ మనం అర్థమవుతుంది. ఫాస్ట్‌గా మనం ముందు మార్కెట్‌లోకెళ్ళగలం. యెస్, ఐ యామ్ ఏ డాకర్ ఎక్స్‌పర్ట్. ఐ యామ్ ఏ ఓహ్! క్యూబర్నెటిస్ ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి ముందు ఎళ్ళొచ్చు. అంటే ఓకే. ఓకే. గిట్‌హబ్‌తో అంటే ఇట్లా మీరు ముందుకెళ్ళటానికి స్కోప్ ఉంటది యాక్చువల్‌గా. అర్థమైందా? లేదు ఓకే. ఓకే. ఈ యాహ్! యాహ్! సీడీ నైస్. నుంచైనా ఎళ్ళొచ్చు. ఎటైనా ఎళ్ళొచ్చు. బట్ ఎనీవే ఇదైతే కొంచెం స్కోప్ ఎక్కువుంటది మీకు. ఇప్పుడు మీరు తెలుసో లేదో క్యూబర్నెటిస్ ఎక్స్‌పర్ట్స్‌కి ఎక్సలెంట్‌గా ప్యాకేజెస్ ఉన్నాయి. ఎక్సలెంట్ ప్యాకేజెస్. అవునా? చాలా ఓకే. చాలా వెరీ వెరీ హైయెస్ట్ ప్యాకేజెస్. హ్మ్. ఆ! హుహు. అందువల్ల ఓకే. మనం అటునుంచి ఎళ్తే బెస్ట్‌గా ఉంటది. రిజల్ట్ మనకు బాగుంటాయన్నమాట. అటునుంచి ఎళ్ళిపోయి అట్లా సీఐసీడీ టచ్ చేసుకొని ఇక యాన్సిబుల్, టెరాఫార్మ్ అట్లా నేర్చుకుంటాం మళ్ళీ. ఇక సంథింగ్ కాల్డ్ ఓకే. నైస్. మానిటరింగ్ యాహ్! టూల్స్ అని అవన్నీ ఇవన్నీ. సో, ప్రొమిథిసిస్, ఓకే. ఫానా, ఓకే. స్ప్లంక్ వీటి గురించి కొంత కొంత అవగాహన అట్లా. అలాగా అట్‌లీస్ట్ కొంత టైం మనకు స్పెండ్ చేయాల. అట్‌లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక హ్మ్. ఏదో 15 డేస్‌లోనో, ఒక 20 డేస్‌లో కోర్స్ నేర్చుకుంటే అంటే మనం అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాం. అరే! షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ లాగా. షార్ట్ టర్మ్ నీట్ అవన్నీ తీసుకుంటారే. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఉంది. కానీ దీనికి మాత్రం షార్ట్ టర్మ్ పనిచేయదు. రియల్‌గా చెప్పాలంటే. అంటే మీరు బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ మీద పని చేయాలి కాబట్టి షార్ట్ టర్మ్ వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయితదని ఓహ్! చాలా మంది అనుకుంటారు గానీ, బట్ దే ఆర్ అనేబుల్ టు వర్క్ ఇన్ దిస్ ప్రాసెస్. సో, వెనెవర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? సో, చూద్దాం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ నో ఇష్యూ. ఓకేనా? యెస్. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్‌లో ఏం కవర్ చేస్తాం కేకే మనం? ఏడబ్ల్యూఎస్‌లో చెప్పాం గదా! అన్నీ మీకు మన వాళ్ళు మెయిల్ ఏమన్నా ఇవ్వలేదా మీకేమన్నా? సో, ఓకే. ఓకే. గాని ఆ! ఆ తర్వాత అందులోనే. నేను సంథింగ్ చూస్తానులెండి అందులో. యాహ్! 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 ఓకే. యాహ్! ఓకేనా? సో, విల్ డిస్కస్ అండ్ వన్ మోర్ థింగ్. వెరీ ఇంపార్టెంట్ సర్వీసెస్ మనం ఫ్రమ్ ద స్క్రాచ్ హ్మ్. నుంచి మనం డిస్కస్ చేస్తాం. ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే. చాలా చాలా ఓకే. సింపుల్‌గా అక్కడి నుంచి మనం డిస్కస్ చేస్తాం. మన డిస్కషన్ అంతా ఫ్రమ్ ద స్క్రాచ్ ఉంటది. సో, రియాలిటీలో చెప్పాలంటే కనీసం ఫండమెంటల్స్ కూడా తెలియకుండా ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అది ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ యెస్. 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 కైండ్ ఆఫ్ యాహ్! న్యూ మళ్ళీ స్కిల్స్. తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ ఆ! చేయాల్సొస్తది. యెస్. ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మీరు ఎప్పుడు బై హార్ట్ చేసినట్టే ఉంటది. అంతే. ఇదంటే ఇది అనుకోండి అలా అంట. ప్రతిసారి ఆ! ఆన్‌లైన్ హెల్ప్ కోసం ఆ! వెయిట్ ప్రతిసారి చేయాల్సి ఆన్‌లైన్ కూడా. హెల్ప్ ఉండాలి. తర్వాత మనకేమో టెన్షన్స్ మొదలవుతాయి. ఇప్పుడు వన్స్ మీరు జాయిన్ ఇన్ దిస్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ దిస్ స్కిల్ సెట్. ఆ తర్వాత ఈ స్కిల్ సెట్ మీద మీకు పట్టు లేకపోతే ఏం జరిగిద్దంటే, మీరు అందరి మీద డిపెండ్ అవ్వాలి. చాలా రిస్క్ ఉంటది. తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మన హైక్ మీద కూడా పడితది. ఆ ఎఫెక్ట్ అనేది. వర్క్ పెర్ఫార్మన్స్ ఉండదు కదా మన దగ్గర. అట్లా. సో, మీరెప్పుడైనా సరే ఐటీ సెక్టార్‌లో మీకు తెలియంది గాదు. మీ ప్యాకేజ్ ఈరోజు ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకుంటే, మీ ప్యాకేజ్ అనేది ఒక 30,00,000 ఉంటే, నెక్స్ట్ ఇయర్‌లో అదే 30,00,000 ప్యాకేజీ 50,00,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ యువర్ స్కిల్ సెట్. బికాస్ ఆఫ్ యువర్ పెర్ఫార్మన్స్. అది ఏ ఇండస్ట్రీలో, ఏ ఆర్గనైజేషన్‌లో, ఏ సెక్టార్‌లో లేదు. సాఫ్ట్‌వేర్ ఐటీ సెక్టార్‌లో మాత్రమే ఉంది. అంటే ఐటీ సెక్టార్‌లో ముఖ్యంగా చూసేది 100% స్కిల్ మాత్రమే. యెస్. ఇఫ్ యూ హావ్ ఎ స్కిల్, గుడ్ స్కిల్, డెఫినిట్‌గా మంచి ప్యాకేజ్, మంచి హైక్ ఉంటది మీకు అట్లా. ఈ ఐటీ సెక్టార్‌లోనే ఈ రాపిడ్‌గా ఇట్టడి గ్రోత్ మనం చూడగలం. వేరే సెక్టార్‌లో ఈ గ్రోత్ లేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకేనా? యాహ్! వన్ రిక్వెస్ట్ కేకే. యాహ్! లైక్ మనం 1 అవర్ 1 అవర్ డ్యూరేషనా ఎట్లా డిజైన్ చేశారు? అంటే 8:30 టు 9. అది మాట్లాడదాం మనం యాక్చువల్‌గా ఎట్లాగనేది. ఈరోజు స్టార్టింగ్ అయితే చూద్దాం. అది మనం మాట్లాడదాంలే. ఓకేనా? ఓకే. షూర్. యెస్. యూ కెన్ కాల్ మీ డైరెక్ట్‌లీ నో ప్రాబ్లమ్ నాటేష్. ఓకేనా? ఓకే చూసి కేకే. మనం గుడ్. మాట్లాడి థాంక్ ప్లాన్ చేద్దాం. ఓకే? యాహ్! ఓకే కేకే థాంక్ యూ. గారు. థాంక్ ఓకే అండి. Good, good. Thank you. Thank you so much. Okay. యాహ్! బాయ్. So let us stop here for today and we discuss tomorrow. Okay. Thank you. Thank you ఓకే. so much. See you tomorrow. Bye.